Welcome to our channel. Now we are discuss today circles previous questions in JEE and MZ. Now first question is here. The condition for the lines Lx plus My plus n equal to 0 and L1x plus M1y plus n1 equal to 0 to be conjugate with respect to the circle x square plus y square is equal to r square. Now x square plus y square is equal to r square, center C is equal to 0, 0. ఇప్పుడు ఈ టూ లైన్స్ ఏమవుతాయని చెప్పి కంజుగెంట్ లైన్స్ అవుతున్నాయి అన్నాడు. కంజుగెంట్ లైన్స్ అంటే డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు సెంటర్ 0, 0 ఉండి కంజుగెంట్ లైన్స్ అయ్యేది ఉంటే ఇట్ ఇస్ ద ఫార్ములా ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద రేడియస్ ఈస్ ద ఆర్ స్క్వేర్ ఆఫ్ L1 ఆర్ స్క్వేర్ ఆఫ్ L అంటే ఎక్స్ కోఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ L1 plus here y coefficient m, here y coefficient m1 is equal to product of constants n into n1. It is the condition. ఇది ఏదైతే ఉందో అదే ఆప్షన్ అవుతుంది. r square of L1 plus m1 is equal to n1. It is the C is the option. Okay, next if the polars of points to this circle x square plus y square is equal to a square with respect to this circle x square plus y square is equal to b square. Touch the circle x square plus y square is equal to c square. Then a b c are in అన్నాడు. దీని డైరెక్ట్ ఆన్సర్ మనకి ఏమని తెలుసు, జీపీ అని తెలుసు. మనకు తెలుగు అకాడమీలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సరే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయన్నాడు, ఇఫ్ ద పోలార్స్ ఆఫ్ పాయింట్స్ టు ద సర్కిల్, ఈ సర్కిల్ పైన ఉంటాయట పోలార్స్ పాయింట్స్ అని ఎక్కడ ఉన్నాయి, టు ది సర్కిల్ అని ఈ పాయింట్ దీనిపైన ఉన్నాయట. ఈ పాయింట్స్కి ఏం కనుక్కోమంటాడు మనకు, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x square plus y square is equal to b square. పోలార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది, ఈ సర్కిల్కు అంటే ఈ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, ఈ సర్కిల్ పైన ఉంటే దీని పోలార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x square plus y square is equal to b square. సరే పాయింట్స్ తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఏమనుకో, లెట్ px1, y1 be a point on x square plus y square is equal to a square. కాబట్టి అప్పుడు ఏమని రాసుకోవచ్చు, ఈ పాయింట్ దీనిపైన ఉంటుంది కాబట్టి x1 square plus y1 square is equal to a square. It is the first one అనండి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, పోలార్ ఫైండ్ అవుట్ చేయాలి. పోలార్ ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. సరే, పోలార్ ఆఫ్ px1, y1 విత్ రెస్పెక్ట్ టు x square plus y square is equal to b square. Now అప్పుడు కండిషన్ ఏమని తెలుసు, ఫార్ములా S1 is equal to 0, ఈక్వేషన్ ఆఫ్ పోలార్. అంటే ఇయర్ xx1 ప్లస్ yy1 ప్లస్ బీ స్క్వేర్ ఇటు తీసుకొస్తే మైనస్ బీ స్క్వేర్. ఇట్ ఈస్ ద సెకండ్ వన్ అనండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది తర్వాత, ఈ పోలార్స్ దేని టచ్ చేస్తున్నా, టచ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు c స్క్వేర్. అంటే ఈ లైన్ దీన్ని టచ్ చేస్తుంది అన్నాడు. అంటే ఏ విధంగా ఉంటుంది డయాగ్రామ్, ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. This line is xx1 plus yy1 minus b square is equal to line. Now ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమొస్తుంది, ఇట్ ఈస్ ద సెంటర్ ఈస్ ద 0, 0. ఇట్ ఈస్ ద రేడియస్ ఈస్ ద r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. రేడియస్ ఈజ్ ద c. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఈ లైన్ ఈ సర్కిల్ టచ్ చేస్తుంది కాబట్టి కండిషన్ ఏమంటే r ఈజ్ ఈక్వల్ టు d. r ఈజ్ ఈక్వల్ టు g అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d అంటే ఏమని తెలుసు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు గివెన్ లైన్. ఆ d ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఇయర్ d. Now d is equal to perpendicular distance from center అంటే 0, 0 నుండి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. 0 ఇంటూ x1 ఏమవుతుంది 0, 0 ఇంటూ y1 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, మాడ్ ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y కోఫిషియంట్ ఇస్ ద y1 స్క్వేర్. నౌ d ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు మనకు, ఇట్ ఈస్ ద బీ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఆన్సర్ వి నో దట్ ఇట్ ఈస్ ద a స్క్వేర్. Under root of a square, under root of a square. Now d is equal to b square by square root cancel is the a అవుతుంది. Now d is equal to మన కండిషన్ ఏమవుతుంది, r is equal to d అని తెలుసు కండిషన్. r అంటే ఏమని తెలుసు, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ యొక్క రేడియస్ ఏమని తెలుసు మనకు, సారీ ఇయర్ c స్క్వేర్ అంటే c అన్నట్టు. c is equal to r అంటే రేడియస్ ఇస్ ద c is equal to d is equal to b square by a. Now క్రాస్ మల్టిప్లై చేస్తే ac is equal to b square. అప్పుడు ac ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే a, b, c ఆర్ ఇన్ జీపీ. ఇట్ ఈస్ ద ఆన్సర్, బి ఆప్షన్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 విత్ 1, -1 యాజ్ ఎ మిడ్ పాయింట్ ఈజ్ అన్నాడు. ఎంసెట్ 96 అట.
ఇప్పుడు ఏమి వచ్చింది మనకు, సర్కిల్ ఇచ్చిండు, మిడ్ పాయింట్ ఇచ్చిండు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అన్నాడు. సరే ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ ఈ విధంగా ఉందనుకుందాం. ఇట్ ఈస్ ద కార్డ్, ఇట్ ఈస్ ద ఏ బి అనుకుందాం. నౌ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ P1, -1. It is S is equal to 0 అనుకుందాం. నౌ గివెన్ S is equal to x² + y² - 25. ఓకే, ఇప్పుడు మనకు మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు కార్డ్ ఫార్ములా ఏమని తెలుసు, S1 is equal to S11 అర్థం. సరే ఇప్పుడు రాద్దాం ఈక్వేషన్ ఆఫ్ కార్డ్. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఫార్ములా S1 is equal to S11. S1 అంటే మీనింగ్ x(x1) + y(y1) - 25. S11 అంటే దట్ మీన్స్ x1² y1² - 25. Now here -25 -25 cancel. Here x1 y1 అంటే ఏంటి, ఇట్ ఈస్ ద x1 అంటాం, here y1. Now x of x1 answer is the 1 plus y of y1 answer is the -1 is equal to x1² అంటే x1 answer is the 1² plus y1 it is -1 whole square. Now it is x into 1 x plus y into -y 1 -y is equal to 1² answer is the 1 -1 whole square answer also 1. Now x minus y is equal to 1 plus 1 answer is the 2. Now it is option is the C is the option. Next, given that for the circle x² plus y² minus 4x plus 6y plus 1 equal to 0. The line with equation 3x minus y minus 1 is equal to 0 is a chord. ఈ సర్కిల్కి ఇది ఏమొస్తుందంటే కార్డ్ అవుతుందట. అప్పుడు ఏం ఫైండ్ అవుట్, ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఈజ్ అన్నాడు. నౌ సర్కిల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉందనుకుందాం. నౌ ఇట్ ఈస్ ద కార్డ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ద ఏ, ఇట్ ఈస్ ద బి అనుకుందాం. నౌ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఈజ్ హియర్ గివెన్ 3x minus y minus 1 is equal to 0. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అన్నాడు. సరే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మిడ్ పాయింట్ ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుంటే ఇప్పుడు ఏడి ఈక్వల్ టు ఏ విధంగా ఉంటుంది, బీడే ఉంటుంది. సో ఇప్పుడు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కొరకు ఇప్పుడు ఏం తీసుకుందాం మనం, ఇప్పుడు ఆల్రెడీ ఈ సర్కిల్ ఇచ్చింది కదా, సర్కిల్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చుగా. సరే సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది చూడండి, గివెన్ సర్కిల్ x² plus y² minus 4x plus 6y plus 1 is equal to 0. Now where 2g is equal to, it is the -4 x coefficient. Now 2f is equal to, is the y coefficient is the 6. Now g is equal to -4/2 answer is the -2. Now f is equal to 6/2 answer is the 3. Now g is equal to -2, f is equal to 3. Now center formula we know that -g, -f. Now it is the -g అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అండ్ -3. ఇట్ ఈస్ ద సెంటర్ 2, -3. సెంటర్ 2, -3. సరే ఇప్పుడు డి ఫైండ్ అవుట్ చేయాలి. డి ఫైండ్ అవుట్ చేయడం కొరకు ఏం చేస్తున్నాం, ఏబికి ఏదైనా పర్పెండికులర్ లైన్ తీసుకుందాం. ఈ పర్పెండికులర్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నట్టు కదా, ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఏబికి పర్పెండికులర్ ఉంటూ పాసింగ్ త్రూ ది సెంటర్ అన్నాడు, లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 లైన్, ఏబి లైన్ మనకు ఆల్రెడీ తెలుసు, కార్డ్ ఇది, ఈ కార్డ్ తెలుసు. ఇవి రెండింటిని సాల్వ్ చేసినట్టు మనకు అక్కడ ఆటోమేటిక్గా డి అనే పాయింట్ వస్తుంది. సరే సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎల్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎల్ పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ పర్పెండికులర్ టు ఏబి అన్నట్టు. సరే రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎల్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ C2, -3 and perpendicular to 3x minus y minus 1 equal to 0. దీని డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, పర్పెండికులర్ లైన్ ఫార్ములా b ఇంటూ x minus x1 minus a ఇంటూ y minus y1 is equal to 0 ఫార్ములా. ఇయర్ b అంటే ఇయర్ y కోఫిషియంట్, ఇట్ ఈస్ ద b
here x coefficient, it is the a. Now x1 y1 అంటే passing through center అను, it is the x1, it is the y1. సరే apply ఇక్కడ b అంటే is the -1 of x minus x1 answer is the 2 minus of a answer we know that 3 of y1 answer is the -3, that means plus 3 is equal to 0. Multiply with minus అంటే minus x minus of minus plus 2 minus 3y minus it plus minus 3 into 3 9 is equal to 0. Now minus x minus 3y plus 2 minus 9. Now it is answer is the minus 7 is equal to 0. Now multiply with minus, it is answer x plus 3y plus 7 is equal to 0. It is the second line అండి, it is the first one line అనుకుంటున్నాం. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1 2లను సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, d అనే పాయింట్ వస్తుంది కదా, అయిపోతుంది. సరే ఇప్పుడు 1 2లను సాల్వ్ చేయడానికి ఇక్కడ రాస్తున్నాం. ఈక్వేషన్ 1 ఏమని తెలుసు, సాల్వ్ ఆఫ్ 1 and 2, సాల్వ్ ఆఫ్ 1 and 2. First equation is the 3x minus y minus 1 is equal to 0. Second equation is the x plus 3y plus 7 is equal to 0. ఇవి రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్స్ అయితే కాదా చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ y కు ఉంది, ఇక్కడ y కోఎఫిషియంట్ దీనికి x కు ఉంది. ఓకే, ఇక్కడ y కోఎఫిషియంట్ ఇక్కడ x కు. అదేవిధంగా సింబల్ కూడా చేంజ్ ఉంది, ఒక సైన్ చేంజ్ ఉండాలి కాబట్టి ఓకే పర్పెండిక్యులర్ లైన్స్. ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి. 1 and 2లను సాల్వ్ చేస్తే అప్పుడు ఏం తీసుకుందాం, డైరెక్ట్గా x ఈజ్ ఈక్వల్ టు అని రాయండి, షార్ట్ కట్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు అని రాయండి, బై అని రాయండి, ఇక్కడ బై. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, x వాల్యూ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ కాన్స్టెంట్స్ క్లోజ్ చేయాలి. కాన్స్టెంట్స్ క్లోజ్ చేసి వీటి యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. xy కోఎఫిషియంట్స్ అంటే 3 into 3 ఆన్సర్ ఏమవుతుంది 9. Now it is the x coefficient is 1, here x coefficient 1 into -1 ఎంత -1 వచ్చినప్పుడు +1 రాయాలి, ఇక్కడ అపోజిట్ సైన్ రాయాలి. ఇక్కడ 9 + 1 వచ్చింది కదా, ఇక్కడ -9 + 1 రాయండి అంతే, y డినామినేటర్. నౌ ఇక్కడ న్యూమరేటర్ రాయాలి. x న్యూమరేటర్ రాసేటప్పుడు xను క్లోజ్ చేయాలి. అప్పుడు ఈ 4 ఉంటాయి కదా, ఈ 4 యొక్క కాన్స్టెంట్ మన డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. -1 into 7 అంటే -7. నౌ హియర్ 3 into -1 అంటే -3 కాబట్టి ఏమని రాయాలి, +3 అపోజిట్ రాయాలి. ఇక్కడ AD - BC అన్నట్టు ఆ విధంగా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇటు పాజిటివ్ తీసుకుంటూ ఇటు నెగటివ్ తీసుకుంటూ ఆ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా. సరే y తీసుకున్నప్పుడు yని క్లోజ్ చేద్దాం. y క్లోజ్ చేసి 3 into 7 21. నౌ 1 into -1 ఏమవుతుంది, -1 అవుతుంది. -1 అవుతుంది +1. నౌ ఇట్ ఈస్ ద హియర్ x ఈజ్ ఈక్వల్ టు -7 + 3 ఆన్సర్ ఈస్ ద -4/10. y is equal to 21 + 1 22 by, now it is the -9 + 1 అంటే -10. now it is the x is equal to, it is the 2/5 అంటే -2/5. now y is equal to 11 and 5, 2 11 ja 22, 2 5 ja. now it is answer is the -11/5. now it is the values are here, x comma y is equal to -2/5 and -11/5. it is the D, and D is the midpoint of AB chord. now D answer is the this one at -2/5 and -11/5. it is the C is the option. Next one, from the origin chords are drawn to the circle x square plus y square minus 2y is equal to 0. the locus of the midpoint of this chord is అన్నాడు. ఏం చేసిన, ఆరిజిన్ నుంచి వెళ్ళి ఈ సర్కిల్కు డ్రా చేసిన కట్స్ డ్రా చేస్తే దాని మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద లోకస్ ఆఫ్ ద మిడ్ పాయింట్, వాటి యొక్క దేని ఆ మిడ్ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే ఏ విధంగా ఉందో చూద్దాం, డ్రా చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా ఉంది సర్కిల్, గివెన్ సర్కిల్ ఇస్ ద x square plus y square minus 2y. ఆరిజిన్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉందాం. ఆరిజిన్ ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుండి కట్స్ డ్రా చేసిండు. కట్స్ డ్రా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, అంతేనా? లేదా ఈ ఆరిజిన్ సర్కిల్ పైన కూడా ఉండవచ్చు. ఏమవుతుంది, ఇలా కాన్స్టెంట్ లేదు కాబట్టి కంపల్సరీ ఆరిజిన్ అనేది సర్కిల్ పైన కూడా ఉండవచ్చు. సరే ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్. ఇక్కడ ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఈ విధంగా ఉన్న ఈ మిడ్ పాయింట్ ఏమనుకుందాం, x1, y1 అనుకుందాం. డయాగ్రామ్ ఏ విధంగా వేయచ్చు, లేదా ఇంకో విధంగా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దీనిలో కాన్స్టెంట్ లేదు కాబట్టి ఆరిజిన్ అనేది సర్కిల్ పైన ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా ఇట్ ఈస్ ద ఆరిజిన్. ఇక్కడ P, ఇది P, ఇట్ ఈస్ ద x1, y1.
సరే ఇప్పుడు ఏమనుకుందాం, లెట్ px1, y1 be a point on locus. ఈ బిఏ పాయింట్ ఆన్ లోకస్ అనుకుంటున్నాం కాబట్టి కార్డ్ యొక్క మిడ్ పాయింట్ మనకు తెలుసు px1 y1 అనుకున్నాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్. ఇట్ ఈస్ ద ఓఏ ఓబి అవుతుంది, ఇక్కడైతే ఏబి అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఆర్ ఇట్ ఈస్ ద సిడి, ఏదన్నా ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఏది ఫైండ్ అవుట్ చేసినా అదే ఫార్ములా. సరే px1, y1 be a point on locus. నౌ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్, మిడ్ పాయింట్ ఆల్రెడీ మిడ్ పాయింట్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ కార్డ్ ఈజ్ అన్నాడు, ద లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అన్నాడు. అంటే లోకస్లో ఉన్న పాయింట్ px1 y1 అన్నావు కాబట్టి ఆటోమేటిక్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అవుతుంది. సరే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఫార్ములా ఏమని తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏమొస్తుంది, s1 ఈజ్ ఈక్వల్ టు s11 మిడ్ పాయింట్ ఉన్నప్పుడు. సరే సర్కిల్ ఏమని తెలుసు, ఇయర్ x1 ప్లస్ y1 మైనస్ 2 of y అన్నది లాఫ్, అంటే y ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఇయర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2y1 ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అవుతుంది. సరే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆర్జిన్ అన్నాడు, ఓ అవుతుంది కదా, చూడండి ఇక్కడ ఓ పోతుంది కదా. సరే ఇప్పుడు ఏమన్నా రాసుకుంటావు, ఇది 1 అనుకోండి, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 0, 0 ఆర్ ఆర్జిన్, అంటే ఇట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, ఇట్ ఈస్ ద వై వాల్యూ, సబ్స్టిట్యూట్ హియర్. అంటే 0 ఇంటూ x1 ఇస్ ద 0 ప్లస్ 0 ఇంటూ y1 ఆన్సర్ ఇస్ ద 0 మైనస్ ఆఫ్ y ప్లస్ 0 y ఆన్సర్ ఇస్ ద 0 ప్లస్ y1 హియర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2y1. నౌ ఇట్ ఈస్ ద మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2y1 వస్తుంది. సరే హియర్ y1 అటు సైడ్ తీసుకెళ్తే వస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, నెక్స్ట్ మైనస్ y1 అటు వెళ్తుంది కాబట్టి ప్లస్ y1 అవుతుంది, మైనస్ 2y1 ప్లస్ y1. నవ్ ఇట్ ఈస్ మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ px1, y1 ఏ లోకస్, అంటే దట్ మీన్స్ x1 ఈజ్ ఈక్వల్ టు x రైట్ దేర్, y1 ఈజ్ ఈక్వల్ టు y రైట్ దేర్, అంటే దట్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ ఈస్ ద ఏ. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF రూపంలో లభించును.